ఈ వీడియోలో బంగారపు కవచాలలో ఆ రామానుజుల వారి యొక్క దర్శనం చేసుకోండి. ఆ రామానుజుల వారి తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి బంగారపు కవచాలలాగా తయారు చేయడం జరిగింది. కిరీటాలు, అలాగే కర్ణకుండలాలు, అలాగే బంగారపు త్రిదండం పట్టుకుని స్వామివారు ఇక్కడ మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అందరూ కూడా వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. చూడండి, ముందుగా వాహన మండపంలో స్వామివారికి విశేషమైన అలంకారం అంతా కూడా పూర్తి చేసుకుని అక్కడ నుండి కూడా బయలుదేరి ఒక ప్రదక్షిణంగా మన శాంతి నిలయం ఒక ప్రదక్షిణంగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. తిరుమల క్షేత్రంలో ఆగమాన్ని పెట్టి అలాగే అక్కడ జీర వ్యవస్థను తీసుకువచ్చిన మహనీయులు ఈ యొక్క రామానుజుల వారు స్వామివారికి విశేషమైన కైంకర్య కోసం ఏర్పాటు చేసి జీర వ్యవస్థను జీఆర్ గారి చేతుల మీదుగా స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించేలాగా ఒక వ్యవస్థను తీసుకువచ్చి తిరుమల క్షేత్రానికి ఎంతో వైభవాన్ని తీసుకొచ్చారు రామానుజుల వారు. రామానుజుల వారికి కూడా విశేషమైన సన్నిధి అయితే ఉంటుంది తిరుమల క్షేత్రంలో. స్వామివారి కుడివైపున ఆలయంలో మనకు వెళ్ళగానే కుడివైపు ఉండే చిన్న మండపంలో స్వామివారు ఉత్సవం విగ్రహ రూపంలో ఉన్నారు. అక్కడ ప్రతినిత్యం కూడా విశేషమైన శ్రీ వైష్ణవులు పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. రామానుజుల వారు అలా కదులుకుంటూ శాంతినిలయ ప్రదక్షిణంగా వచ్చి స్వామివారి యొక్క సన్నిధి ముందుకు వేయించేయగానే అక్కడ స్వామివారి యొక్క శేషవస్త్రము, స్వామివారి యొక్క చటారి మర్యాద కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ పాదుకలను స్వామివారి మీద ఉంచి విశేషమైన కార్యక్రమాలు అయితే చేయబోతున్నాం. మీరు ఇక్కడ ఈ వీడియోని చివరి వరకు చూసి ఆ రామానుజుల వారి యొక్క ఆశీస్సులు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా పొందాలని కోరుకుంటూ ఉన్నాను. గురువుని మనం ఆశ్రయిస్తే గురువు మనందరినీ కూడా ఆ దైవానికి దగ్గరగా చేస్తారు. అలాంటి గురువు స్థానంలో ఉన్న రామానుజుల వారికి మనందరం కూడా చేద్దాం, నమస్కరించుకుందాం. అలాగే ఆ రోజు గురు దిగ్ఘానమైనా సరే చేసినా కానీ వారు గోపురం ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ కూడా వినిపించేలాగా చెప్పి, అలాగే గురు దిక్కాలమైనా కానీ నేను వాళ్ళు గురువుగారు ఏం చెప్తారంటే ఈ మంత్రం కనుక నువ్వు బయటికి చెప్తే నరకానికి వెళ్తావు, వైకుంఠానికి వెళ్ళవు అన్నా కానీ వినకుండా నేను వెళ్ళినా పర్వాలేదు, మిగతా వాళ్ళందరూ కూడా బాగుపడాలన్నట్లుగా ఆ గోపురం ఎక్కి ఆ అష్టాక్షరి మంత్రాన్ని అందరూ కూడా ఉపదేశించిన మహనీయులు ఈ రామానుజుల వారు. అలాంటి రామానుజుల వారిని స్మరించుకుంటూ అలాగే దళితులు కూడా ఆలయానికి రావచ్చు అనే తీసుకువచ్చి విన్ని కూడా చేసిన మహనీయులు వీరు రామానుజుల వారు. అలాంటి రామానుజుల వారి యొక్క తిరునక్షత్రోత్సవాల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు ఆభరణాలు అలంకరించుకుని విశేషమైన పుష్పాల అలంకారాల్లో మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి.
కావాలండి. ఈ విధంగా స్వామివారికి వస్త్రాలంకరణ, స్వామివారి నుండి వచ్చిన వస్త్రాల సమర్పణ అవన్నీ కూడా జరిగిన తర్వాత విశేషమైన వేదిక మీద వేంచేపు చేసి అక్కడ శాంతి మొర ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది. చూడండి, రామానుజుల వారు నూతన ఆ యొక్క వజ్ర కవచాల్లో అంటే బంగారపు కవచాల్లో ఎలా దర్శనమిస్తున్నారో చూడండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు, అలాగే రామానుజుల వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఎలా ఉందో ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను మరీ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.